శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు ముకుంద్ కుమార్. నేను హైదరాబాద్లో ఉంటాను. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బైబిల్ వాక్య పఠన కార్యక్రమంలో నేను ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనములు చదవబోతున్నాను. మీరు సమస్త లోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. యేసు ప్రభువు వారు సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజామునే లేవడం జరిగింది. అలా లేచిన ప్రభువు వారు మొదట మగ్దలేన మరియకు కనిపించడం జరిగింది. ఆ తర్వాత శిష్యులకు కూడా కనపడడం జరిగింది. అలా మొత్తం ప్రభువు వారు 33 సార్లు కనపడడం జరిగింది. ఒక సందర్భంలో ప్రభువువారు తన 11 మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువువారు కనిపించి చెప్పిన వాక్యములు ఈ 2. వీటి యొక్క భావం చూసినట్లయితే, భూమి మీద మనుషులందరూ కూడా అజ్ఞానంలోనే ఉన్నారని, వారి వద్దకు వెళ్ళి సువార్త అయినటువంటి దైవ జ్ఞానాన్ని బోధించమని చెప్పారు. ఆ విషయాన్ని చెప్తే, మీరు సమస్త లోకాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. సమస్త లోకాలు అంటే బయట ఎక్కడో ఉన్నటువంటి లోకాలు అని అర్థం చేసుకోకూడదు. భూమి మీదనే అనేక కార్యములు చేయుతూ ప్రతి నిత్యము కూడా అనేక రకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళి మీరు దైవ జ్ఞానాన్ని బోధించమని చెప్పారు. అదేవిధంగా సర్వ సృష్టికి అనగా పుట్టినటువంటి పెద్ద వయసు వారు కానీ, చిన్న వయసు వారు కానీ, ఏ వయసు వారైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ దైవ జ్ఞానాన్ని బోధించండి అని చెప్పారు. దైవ జ్ఞానాన్ని బోధించడమే కాకుండా బాప్తిస్మము అనగా మోక్షమునకు అనుమతి పత్రము లాంటిది. మీరు దైవ జ్ఞానాన్ని బోధించడమే కాకుండా బాప్తిస్మముగా నా వాక్యమును అనుమతి పత్రంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. బాప్తిస్మములకు ఎవరైతే అర్హులవుతారో, బాప్తిస్మమును ఎవరైతే పొందుతారో వారు అనేక కష్టముల నుంచి, అనేక బాధల నుంచి వాళ్ళు రక్షింపబడతారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బాప్తిస్మమును పొందరో వారు అనేక రకమైనటువంటి అనేక కష్టాలు, బాధలు వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఈ యొక్క 2 వాక్యముల యొక్క భావము. నమస్కారం.